హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ హైక్డ్ ద కస్టమ్స్ డ్యూటీ ఆన్ బ్యాంబూ ఇంపోర్ట్స్ ఫ్రమ్ 10% to 25% విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. వెదురు దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 10% నుండి 25% పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెప్పి చూస్తుంది. సో ఈ బ్యాంబూ ఇంపోర్ట్స్పై మనకి కస్టమ్స్ డ్యూటీని ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు అంటే 10% to 25%. నెక్స్ట్ మనకి జియో స్టేక్ సేల్ చూసుకుంటే ప్రతి వీక్ కూడా ఏదో ఒక కంపెనీ మనకి జియోలో వాటాను కొనుగోలు చేస్తూ వస్తుంది కదా. సో మనకి ముబాదలా కంపెనీ తర్వాత అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఏడిఐఏ అనేది 1.16% స్టేక్ని 5,683.50 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. అలాగే సిల్వర్ లేక్ కంపెనీ చూస్తే ఆల్రెడీ గతంలో సిల్వర్ లేక్ అనేది 1.15% స్టేక్ని కొనుగోలు చేసింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ సిల్వర్ లేక్ కంపెనీ ఎడిషనల్గా అంటే గతంలో తీసుకుంది కాకుండా ఎడిషనల్గా మాకు ఇంకో 0.93% స్టేక్ కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ 0.93% స్టేక్ గాను 4,546.80 కోట్ల రూపాయలు మనకి సిల్వర్ లేక్ పే చేయడం జరిగింది. అలాగే మనకి ఏడిఐఏ అబుదాబి కంపెనీ తర్వాత టీపీజీ కంపెనీ కూడా 0.93% స్టేక్ అంటే ఇది ఎగ్జాక్ట్గా సిల్వర్ లేక్ కంపెనీ సెకండ్ టైం ఎడిషనల్గా ఎంతైతే తీసుకుందో సేమ్ అంతే పర్సెంట్ స్టేక్ని టీపీజీ కంపెనీ కూడా 0.93% స్టేక్ని 4,546.80 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. తర్వాత రీసెంట్గా మనకి లాస్ట్లో ఎల్ క్యాటర్టన్ కంపెనీ వచ్చి 0.39% స్టేక్ని మనకి 1,894.50 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ ప్రకారం ఇవి మనకి జియోలో స్టేక్ కొన్న కంపెనీస్ లిస్ట్ అనేది. సో ఇటువంటి డిజీ పేజెస్ని నేను టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా. లేదా మీరు జస్ట్ సెర్చ్ చేసినట్లయితే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మన ఛానల్ లోగో చూసి జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపేస్ కంపెనీ పార్ట్నర్స్ విత్ మాస్టర్ కార్డ్ టు ఎనేబుల్ ద కాంటాక్ట్లెస్ ఏటీఎం విత్డ్రాల్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో కాంటాక్ట్లెస్ ఏటీఎం ప్రారంభించడానికి ఎంపేస్ కంపెనీ మాస్టర్ కార్డ్ కంపెనీతో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. సో జనరల్గా మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, స్క్రీన్ మీద మనకి ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి, వాటిని టచ్ చేసి మనం ఏటీఎంని ఆపరేట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రజెంట్ కోవిడ్-19 సిచ్యువేషన్ కారణంగా మనం అందరం వెళ్ళి ఇక్కడ టచ్ స్క్రీన్ టచ్ చేయడం ద్వారా మనకి కోవిడ్-19 కూడా సిచ్యువేషన్ మనకి సేఫ్ కాదు కాబట్టి ఏటీఎంని టచ్ చేయకుండానే కాంటాక్ట్లెస్గా మనం విత్డ్రా చేసుకునే విధంగా ఎంపేస్ అలాగే మాస్టర్ కార్డ్ అనేది పార్ట్నర్షిప్ చేసుకుని ఒక మెథడ్ని తీసుకురావడం జరిగింది. మనం ఏటీఎంకి వెళ్ళాక మన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసినట్లయితే అందులో బ్యాంకింగ్ యాప్ ఉంటుంది కదా, మీరు ఆ బ్యాంకింగ్ యాప్లో స్కాన్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు క్యూఆర్ కోడ్ చాలామంది యూస్ చేసే ఉంటారు. సో ఇక్కడ మనకి ఈ క్యూఆర్ కోడ్ అనేది ఏటీఎంలో డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది మనం మొబైల్లో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ ఆప్షన్ ద్వారా స్కాన్ క్యూఆర్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని మన మొబైల్తో మనం స్కాన్ చేసి అక్కడ మనకు ఆప్షన్స్ అనేవి కనబడతాయి. మీకు ఎంత అమౌంట్ కావాలి ఇలా డీటెయిల్స్ అడిగినవన్నీ కూడా ఫిలప్ చేసి ఓకే ప్రెస్ చేసినట్లయితే మనకి ఏటీఎంలోని మనీ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఏటీఎంని టచ్ చేయకుండానే ఫస్ట్ మీరు బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి బ్యాంకింగ్ యాప్లోకి వెళ్ళి అక్కడ స్కాన్ క్యూఆర్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓకే చేసినట్లయితే మనకి ఏటీఎంలోని మనీ అనేవి వస్తాయి. ఈ విధంగా మనకి కాంటాక్ట్లెస్గానే ట్రాన్సాక్షన్ చేసే విధంగా మనకి ఈ ఎంపేస్ అలాగే మాస్టర్ కార్డ్ అనేది మనకి భాగస్వామ్యమై ఈ మెథడ్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ యాన్యువల్ అలాట్మెంట్ ఆఫ్ 4,000 crore మేడ్ టు స్టేట్ గవర్నమెంట్స్ అండర్ ద పర్ డ్రాప్ మోర్ క్రాప్ కాంపోనెంట్ ఆఫ్ ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన ఫర్ ద ఇయర్ 2021. మనకి ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజనకు సంబంధించి ఈ సంవత్సరం మనకి 2020-21 ఆర్థిక సంవత్సరానికి మనకి గవర్నమెంట్ ఎంత అమౌంట్ కేటాయించింది అంటే 4,000 కోట్ల రూపాయలు మనకి కేటాయించడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి తక్కువ వాటర్తో ఎక్కువ వ్యవసాయం అనేది చేయాలని, అంటే పర్ డ్రాప్ అంటే ఒక డ్రాప్తోనే మోర్ క్రాప్ ఎక్కువ పంటలు అనేది పండించాలని చెప్పి మెయిన్ ఉద్దేశం ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అనేది. buys the additional 6.3% stake in Bangladesh telecom operator company Robi Axiata from NTT Docomo. భారతీ ఎయిర్టెల్ యొక్క ఆమ్ కంపెనీ మనకి ఎన్టీటీ డొకోమో నుండి రాబీ యాక్సియాటా కంపెనీలో అదనంగా 6.3% వాటాను కొనుగోలు చేయడం జరిగింది.
మనకి ఇండియాలో ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇలా కంపెనీస్ ఉన్నాయి కదా, టెలికాం కంపెనీస్. అలాగే మనకి వేరే దేశాల్లో కూడా ఉంటాయి కదా. అలాగే బంగ్లాదేశ్ దేశంలో ఉన్న ప్రముఖ టెలికాం ఆపరేటర్ కంపెనీయే ఈ రాబీ యాక్సియాటా కంపెనీ అనేది. దీంట్లో వాటాని మనకి గతంలో ఎన్టీటీ డొకోమో కంపెనీ అనేది కొనుగోలు చేయడం జరిగింది. మనకి డైరెక్ట్గా రాబీ యాక్సారెడ్డి కాకుండా ఈ ఎన్టీటీ డొకోమో నుండి గతంలో ఇది రాబీ యాక్సారెడ్డి నుండి మనకి కొంత స్టేక్ని కొనుగోలు చేసింది కదా. దీని నుండి మనకి భారతీ ఎయిర్టెల్ ఆమ్ కంపెనీ 6.3% వాటాని కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, అర్థమైంది కదా. రాబీ యాక్సియాటల వాటాని మనకి డైరెక్ట్గా రాబీ యాక్సారెడ్డి కాకుండా ఎన్టీటీ డొకోమో కంపెనీని మనకి భారతీ ఎయిర్టెల్ అనేది ఎడిషనల్గా ఆమ్ ద్వారా, అంటే భారతీ ఎయిర్టెల్ కూడా డైరెక్ట్గా కొనకుండా దాని యొక్క ఆమ్ కంపెనీ అంటే సబ్సిడరీ కంపెనీ ద్వారా మనకి కొనుగోలు చేయడం జరిగింది. నెక్స్ట్, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ రీకన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ టు లుక్ ఇన్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ జి కిషన్ రెడ్డి యాజ్ ఇస్ చైర్మన్. మనకి స్వతంత్ర సమరయోధుల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని పునర్నిర్మించడం జరిగింది. ఆల్రెడీ గతంలోనే కమిటీనే మనకి రీకన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ కమిటీ మనకి స్వతంత్ర సమరయోధుల యొక్క సంక్షేమం కోసం వర్క్ చేస్తూ ఉంటుంది, ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క వెల్ఫేర్ కోసం. ఈ కమిటీకి చైర్మన్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ అయిన జి కిషన్ రెడ్డి గారిని మనకి చైర్మన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్, రఘురామ్ రాజన్ ఇంక్లూడెడ్ ద లిస్ట్ ఆఫ్ 8-member panel formed by the Asian Development Bank to find the solutions for the speedy recovery of COVID-19 in Southeast Asia. ఆగ్నేయ ఏషియాలో కోవిడ్-19ను త్వరగా పునరుద్ధరించడం కోసం పరిష్కారాలు కనుగొనడానికి ఏషియా అభివృద్ధి బ్యాంక్ మనకి ఏర్పాటు చేసిన 8 సభ్యుల ప్యానెల్ జాబితాలో మనకి మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ ఉండడం జరిగింది. నెక్స్ట్, మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ గివ్స్ ద కరోనా వారియర్ స్టేటస్ టు దివ్యాంగ్ అంగన్వాడీ వర్కర్స్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే దివ్యాంగ్ అంగన్వాడీ కార్మికులు ఉన్నారో వీళ్ళకి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కరోనా యోధుల హోదా అనేది ఇచ్చింది. అంటే కరోనా వారియర్ స్టేటస్ అనేది మనకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా దివ్యాంగ్ అంగన్వాడీ వర్కర్స్కి కరోనా వారియర్ స్టేటస్ ఇచ్చిన స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ స్టేట్ గెట్స్ ద 1280 crore ఫ్రమ్ సెంటర్ అండర్ ద జల్ జీవన్ మిషన్. మనకి జల జీవన్ మిషన్ కింద మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి 1280 కోట్ల రూపాయలు అనేది లభించడం జరిగింది. నెక్స్ట్, జార్ఖండ్ స్టేట్ గెట్స్ ద 572 crore రూపీస్ ఫ్రమ్ సెంటర్ అండర్ ద జల్ జీవన్ మిషన్. అదేవిధంగా జల జీవన్ మిషన్ కింద జార్ఖండ్ రాష్ట్రానికి అయితే కేంద్రం నుండి మనకి 572 కోట్ల రూపాయలు అనేది మంజూరు చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఫస్ట్ వీక్లో మనం కొన్ని చూసాం కదా. సో మనకి ఈ వీక్లో అయితే జార్ఖండ్కి 572 కోట్లు, మధ్యప్రదేశ్కి 1280 కోట్ల రూపాయలు కేటాయించారు. గత వీక్లో మనకి చూసుకుంటే ఒడిస్సా రాష్ట్రానికి 812 కోట్లు, మేఘాలయకు 175 కోట్లు, బీహార్కి 1832 కోట్లు, అస్సాంకి 1407 కోట్ల రూపాయలు ఈ జలజీవన్ మిషన్ కింద మనకి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. నెక్స్ట్, FSAI రిలీజ్ ద స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఫర్ 2019-20. మనకి FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో 2019-20 సంవత్సరానికి గాను రాష్ట్ర ఆహార భద్రతా సూచిక అనేది విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి లార్జ్ స్టేట్ అంటే పెద్ద రాష్ట్రాల జాబితాలో చూసుకుంటే మనకి గుజరాత్ స్టేట్ అనేది టాప్ ప్లేస్లో నిలిచింది. అలాగే చిన్న రాష్ట్రాలు స్మాల్ స్టేట్స్లో చూసుకుంటే గోవా అనేది మనకి టాప్ ప్లేస్లో నిలిచింది. అలాగే యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే మనకి చండీగఢ్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, మనకి గుజరాత్ వచ్చి టాప్ లార్జ్ స్టేట్స్లో, స్మాల్ స్టేట్స్లో గోవా, యూనియన్ టెరిటరీస్లో మనకి చండీగఢ్ అనేది మనకి రాష్ట్ర ఆహార భద్రత సూచిక. ఓకే, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ రిలీజ్డ్ బై FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఈ ఇండెక్స్లో మనకి ఇవి టాప్గా నిలవడం జరిగింది. నెక్స్ట్, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ అపాయింట్స్ డాక్టర్ వి స్టీవ్ ఆల్బర్ట్స్ యాజ్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ బోర్డ్. ఓయో హోటల్స్ మరియు హోమ్స్ వచ్చి డాక్టర్ స్టీవ్ ఆల్బర్ట్ను బోర్డు యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా నియమించడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ఇట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ABPMJAY ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఫేసింగ్ ద అన్ఎంప్లాయ్మెంట్. ఒక్కొక్కసారి మనకి ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతూ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో. ABPMJAY అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన.
సో మనకి నిరుద్యోగం ఎదుర్కొంటున్న వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి భారత ప్రభుత్వం తన ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పొడిగించడం జరిగింది. మనకి ఫ్యామిలీ మొత్తానికి కూడా 5 లక్షల రూపీస్ దాకా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ స్కీమ్ కింద లభిస్తుంది. ఈ స్కీమ్కి మనకి మైగ్రేట్ వర్కర్స్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం మళ్ళీ తిరిగి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్, గూగుల్ క్లౌడ్ హ్యాస్ అపాయింటెడ్ అనిల్ వాలూరి యాజ్ సీనియర్ డైరెక్టర్ ఫర్ గూగుల్ క్లౌడ్ ఇన్ ఇండియా. గూగుల్ క్లౌడ్ వచ్చి భారతదేశంలో గూగుల్ క్లౌడ్ కోసం సీనియర్ డైరెక్టర్గా అనిల్ వల్లూరిని నియమించడం జరిగింది. నెక్స్ట్, ద 40th GST కౌన్సిల్ మీటింగ్ వాజ్ చైర్డ్ బై ద ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. 40వ GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారిని మనకి అధ్యక్షతను వహించడం జరిగింది. నెక్స్ట్, S&P స్టాండర్డ్ అండ్ పూర్ రిటైన్స్ ద ఇండియా సోవెర్జన్ రేటింగ్ అట్ BBB/BBB-. మనకి S&P అనేది మనకి ఇండియా రేటింగ్ ఎంత ఇచ్చింది అంటే మనకి గతంలో ఇచ్చిన దాన్ని సేమ్ కంటిన్యూ చేయడం జరిగింది, BBB- అనేది. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ లాంచ్డ్ ద బాల శ్రామిక్ విద్యా యోజన టు ఎడ్యుకేట్ ద చైల్డ్ లేబర్స్ ఇన్ ద స్టేట్ వుడ్ బి గివ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సో దట్ దే కెన్ స్టార్ట్ దేర్ ఎడ్యుకేషన్. మనకి రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే బాల కార్మికులు ఉన్నారో వాళ్ళకి విద్యను నేర్పించేందుకు గాను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాల శ్రామిక విద్యా యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళు విద్యను తిరిగి ప్రారంభించే విధంగా వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఆర్థిక సాయం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బాల శ్రామిక విద్యా యోజన అనే పథకాన్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే ఉత్తరప్రదేశ్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బికమ్ ద ఫస్ట్ కన్స్ట్రక్షన్ సెక్టార్ ఆర్గనైజేషన్ టు గో ఫుల్లీ డిజిటల్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఏదైతే ఉందో పూర్తిగా డిజిటల్కి వెళ్ళిన మొట్టమొదటి నిర్మాణ రంగ సంస్థ, ఫస్ట్ కన్స్ట్రక్షన్ సెక్టార్ ఆర్గనైజేషన్గా మనకి ఈ NHAI నిలవడం జరిగింది. నెక్స్ట్, TCS ION హ్యాస్ పార్ట్నర్డ్ విత్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మనకి TCS ION మనకి IBPS ఎగ్జామ్స్ కానీ చాలా వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ NTPC ఇలాంటివి కూడా TCS ION సంస్థ అనేది నిర్వహిస్తూ ఉంటుంది. ఓకే, ఈ TCS ION అనేది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో భాగస్వామ్యం అనేది కుదుర్చుకోవడం జరిగింది. సో మనకి అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ కల్పించే విధంగా మనకి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్పే విధంగా ఈ పార్ట్నర్షిప్ అనేది TCS IONతో మనకి NCDSC అనేది చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ GRSE డెలివర్డ్ ద ICGS కనక్లంత బారువా టు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆన్ 9th June. మనకి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో June 9న మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్కు ICGS కనక్లాట బారువాను మనకు పంపిణీ చేయడం జరిగింది. నెక్స్ట్, ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ ద ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ ఇన్ హల్ద్వానీ. మనకు ఉత్తరాఖండ్ యొక్క అటవీ శాఖ ఏదైతే ఉందో హల్ద్వానీలో మొట్టమొదటి జీవ వైవిధ్య పార్కును ప్రారంభించడం జరిగింది. మనకి ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ ఉత్తరాఖండ్ ఎక్కడ ప్రారంభించింది అంటే హల్ద్వానీ. నెక్స్ట్, ఇండియా అమెరికన్ సాయిల్ సైంటిస్ట్ రతన్ లాల్ విన్స్ ద ప్రెస్టీజియస్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2020. భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త అయిన రతన్ లాల్కు ప్రతిష్టాత్మక 2020 ప్రపంచ ఆహార బహుమతి అనేది లభించడం జరిగింది. సో ఇంపార్టెంట్ అవార్డు ఇది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2020 విన్నర్ ఎవరు అంటే రతన్ లాల్. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జైరామ్ ఠాకూర్ హ్యాస్ లాంచ్డ్ ద పంచావతి యోజన ఫర్ ద సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ద స్టేట్. అండర్ ద స్టేట్ విల్ set up the parks and gardens in every development block with all necessary amenities. మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వచ్చి రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కోసం పంచావతి యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. సో ఈ పథకం కింద మనకి ప్రతి అభివృద్ధి విభాగంలో మనకి అవసరమైన అన్ని సౌకర్యాలతో పార్కులు మరియు తోటలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకి సీనియర్ సిటిజన్స్ కోసం వాళ్ళు ఎక్కువగా వాకింగ్ అవి చేస్తూ ఉంటారు కదా. సో మనకి అక్కడ పార్క్స్ కానీ తోటలు కానీ మనకి వాళ్ళకి సౌకర్యాలు కల్పించే విధంగా ఈ పంచావతి యోజన స్కీమ్ను మనకి హిమాచల్ ప్రదేశ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021 అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో వరల్డ్లోనే టాప్ ప్లేస్లో నిలిచిన యూనివర్సిటీ ఏది అంటే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వచ్చి మనకి వరల్డ్ వైడ్గా టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇండియాలో మనకి టాప్ యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై IIT ముంబై వచ్చి 172వ స్థానంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు IISc బెంగళూరు వచ్చి మనకి 185వ స్థానంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ IIT ఢిల్లీ వచ్చి 193వ స్థానంలో నిలవడం జరిగింది.
నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ అపాయింటెడ్ ఎస్ రమేష్ యాజ్ చీఫ్ రిస్క్ ఆఫీసర్. మనకి కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ వచ్చి ఎస్ రమేష్ను చీఫ్ రిస్క్ ఆఫీసర్ సిఆర్ఓగా నియమించడం జరిగింది. నెక్స్ట్ న్యూజిలాండ్ డిక్లేర్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ కరోనా వైరస్. కరోనా వైరస్ నుండి మనకి న్యూజిలాండ్ అనేది విముక్తి పొందినట్లుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ జార్ఖండ్ సైన్స్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ టు ఎన్సూర్ ద వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్. కార్మికుల సంక్షేమం కోసం వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం జార్ఖండ్ స్టేట్ వచ్చి బీఆర్ఓ బార్డర్ రోడ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనకి జార్ఖండ్ గివ్స్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అప్రూవల్ టు రిక్రూట్ ద 11,800 వర్కర్స్ ఫర్ ద బార్డర్ ఏరియా ప్రాజెక్ట్. సరిహద్దు ప్రాంత ప్రాజెక్టుల కోసం 11,800 మంది కార్మికులను నియమించడానికి జార్ఖండ్ రాష్ట్రం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కు అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ లాంచ్డ్ ద కోవిడ్ బీప్ యాప్ ఫర్ కరోనా వైరస్ పేషెంట్స్. కోవిడ్ బీప్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి కంటిన్యూస్ ఆక్సిజనేషన్ అండ్ వైటల్ ఇన్ఫర్మేషన్ డిటెక్షన్ బయోమెడ్ ఈసీఐఎల్ అండ్ ఈఎస్ఐసి పాడ్. మనకి కోవిడ్-19 యాప్ అనేది వైర్లెస్గా కరోనా వైరస్ పేషెంట్ని మనకి చెక్ చేయడం కోసం యూజ్ అవుతుంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఇన్ కొలాబరేషన్ విత్ ఐఐటి హైదరాబాద్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఈ కోవిడ్ బీప్ యాప్ను మనకి ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హైదరాబాద్, అలాగే ఐఐటి హైదరాబాద్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ముగ్గురు కలిసి డెవలప్ చేయడం జరిగింది. యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అపాయింట్ శరత్ కుమార్ యాజ్ ఎండి అండ్ సిఇఓ. యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శరత్ మాథుర్ని నియమించడం జరిగింది. నెక్స్ట్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ AGEL హ్యాస్ ఓన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ కాంట్రాక్ట్ ఫ్రమ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ ద 8 గిగావాట్ ఆఫ్ సోలార్ ప్రాజెక్ట్స్. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ప్రపంచంలోనే అతిపెద్ద సౌర ఒప్పందం కాంట్రాక్ట్ అనేది గెలుచుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 8 గిగావాట్ల సౌర ప్రాజెక్టులు మనకి ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేది డెవలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు ద మెర్సిస్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ముంబై సిటీ ఈజ్ ద 6th మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ వైల్ ఇట్స్ ర్యాంక్స్ 19th ఇన్ ద ఏషియా. మనకి మెర్సిస్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్న ముంబై సిటీ వచ్చి వరల్డ్ మొత్తంలో చూసుకుంటే 60th మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీగా నిలవడం జరిగింది. ఓన్లీ ఏషియా కంటినెంట్లో చూసుకుంటే మనకి ఏషియా ఖండంలో చూసుకుంటే ర్యాంక్ వచ్చి 19th. మనకి వరల్డ్ వైడ్ ముంబై ర్యాంక్ వచ్చి 60, ఏషియాలో చూసుకుంటే ర్యాంక్ వచ్చి 19. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది మనకి మెర్సిస్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే. అలాగే ఇతర ఇండియన్ సిటీస్ చూసుకున్నట్లయితే న్యూఢిల్లీ వచ్చి 101, చెన్నై వచ్చి 143, బెంగళూరు వచ్చి 171, కోల్కతా వచ్చి 185లో మనకి నిలవడం జరిగింది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే మనకి మెర్సిస్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో హాంకాంగ్ వచ్చి మనకి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఆష్పట్ తుర్క్మెనిస్తాన్ వచ్చి సెకండ్ ప్లేస్లో, టోక్యో జపాన్ వచ్చి థర్డ్ ప్లేస్లో, జూరిచ్ స్విట్జర్లాండ్ వచ్చి ఫోర్త్ ప్లేస్లో, సింగపూర్ వచ్చి మనకి 5th ప్లేస్లో నిలవడం జరిగింది. ఒడిస్సా క్యాబినెట్ గివ్స్ స్టేట్ యాంథమ్ స్టేటస్ టు బండే ఉత్కల జనని. ఒడిస్సా రాష్ట్ర క్యాబినెట్ వచ్చి బండే ఉత్కల జనని రాష్ట్ర గీతంగా మనకి క్యాబినెట్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఒడిస్సా క్యాబినెట్ అనేది దేన్ని రాష్ట్ర గీత హోదాని కల్పించింది అంటే బండే ఉత్కల జనని. మహారాష్ట్ర రీనేమ్స్ ఇట్స్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ యాజ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ. మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీని ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీగా మనకి మహారాష్ట్ర స్టేట్ అనేది రీనేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అడ్మిషన్ టు యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ higher secondary schools in Assam will be free during the current academic year to ensure there is no additional burden on parents. మనకి అస్సాం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మరియు ఉన్నత మాధ్యమిక పాఠశాలలో ఈ సంవత్సరం ప్రవేశం అనేది ఉచితంగా ఉంటుంది. అంటే మనకి కోవిడ్-19 సిచ్యువేషన్ కారణంగా పేరెంట్స్ పైన ఎక్స్ట్రా బర్డెన్ పడకుండా ఉండడం కోసం ఈ కరెంట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇయర్ ఒకటే మాత్రమే మనకి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నిట్లోనూ కూడా మనకి ఫ్రీ అడ్మిషన్స్ అనేవి అస్సాం స్టేట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ రీసెర్చర్స్ డెవలప్స్ లో కాస్ట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెస్ట్ కిట్ ఫర్ కోవిడ్-19. ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు వచ్చి కోవిడ్-19 కోసం తక్కువ ఖర్చుతో మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెస్ట్ కిట్ను అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ హ్యాస్ అనౌన్స్డ్ ద phase 2 ఆఫ్
సౌరాష్ట్ర నర్మదా అవతరణ ఇరిగేషన్ యోజన విల్ బీ కంప్లీటెడ్ బిఫోర్ 15th August 2020. సౌరాష్ట్ర నర్మదా అవతరణ ఇరిగేషన్ యోజన ఏదైతే ఉందో దీని యొక్క రెండవ దశ ఫేజ్ 2 వచ్చి ఆగస్టు 15, 2020 లోపు పూర్తి చేస్తామని చెప్పి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విల్ లాంచ్ ద ఆన్లైన్ వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఏపీఈఎంసీ. ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్. సో మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ యొక్క ఆన్లైన్ వ్యర్థ మార్పిడి వేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సో మనకి ఆన్లైన్ వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ని ఏ స్టేట్ ప్రారంభించింది అంటే ఆంధ్రప్రదేశ్. గార్గో ఇంటర్నేషనల్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ ద సోనూ సూద్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి గార్గో ఇంటర్నేషనల్ గర్వంగా సోనూ సూద్ని తన బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నిక చేయడం జరిగింది. రీసెంట్గా మనకి ఎక్కువ మైగ్రెంట్స్ అందరినీ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు కదా. సోనూ సూద్ వచ్చి బాలీవుడ్ యాక్టర్. మనకి చాలామందిని కూడా ట్రైన్స్, ఏరోప్లేన్స్ ప్రతి దాంట్లోనూ కూడా మనకి వాళ్ళ హోమ్ ప్లేస్కి మనకి సోనూ సూద్ అనేది చేర్చడం జరిగింది. సో ఈ సోనూ సూద్ని మనకి గార్గో ఇంటర్నేషనల్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది. నెక్స్ట్ శోభా శేఖర్ విల్ be conferred with the Medal of the Order of Australia 2020 for service to India music and dance. భారతీయ సంగీతం మరియు నృత్య సేవ చేసినందుకు గాను శోభా శేఖర్కు మెడల్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా 2020ని ప్రదానం చేయడం జరిగింది. ది డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ డిఎస్ఆర్వి కాంప్లెక్స్ ఇనాగ్రేటెడ్ ఇన్ వైజాగ్. మనకి వైజాగ్లో డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ కాంప్లెక్స్ ప్రారంభించడం జరిగింది. మనకి నేవీకి సంబంధించిన వెహికల్స్ కానీ ఏదైనా థింగ్స్ ఉంటే కనుక వాటిని ఇక్కడ స్టోర్ చేయడం కోసం ఈ కాంప్లెక్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫీఫా ర్యాంకింగ్స్ అనేవి విడుదల చేసింది. సో ఈ ఫీఫా ర్యాంకింగ్స్లో భాగంగా ఇండియా అనేది సేమ్ పొజిషన్లో ఉంది, అంటే 108 ర్యాంక్లోనే మనకి ఉంది. అలాగే టాప్ ప్లేస్లో కూడా బెల్జియం అనేది కొనసాగుతుంది. సో ఫీఫా ర్యాంకింగ్స్లో లేటెస్ట్ ర్యాంకింగ్ ప్రకారం ఇండియా ర్యాంక్ 108, బెల్జియం వచ్చి టాప్ ప్లేస్. హైయెస్ట్ ఎవర్ ఎలకేషన్ ఆఫ్ 1,01,500 crore made under the Mahatma Gandhi NREGS during the financial year 2020-21. A sum of 31,493 crore has already been released. మనకి 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్కీమ్ కింద 1,0500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆల్రెడీ 31,493 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం విడుదల కూడా చేయడం జరిగింది. సావిత్రి రాథో హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఎస్ ద జడ్జ్ ఆఫ్ ఒరిస్సా హైకోర్ట్. ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తిగా మనకి కొత్తగా సావిత్రి రాథో నియమితులవడం జరిగింది. అలాగే జావేద్ ఇక్బాల్ వాణి అపాయింటెడ్ యాజ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్ట్ జడ్జ్. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా జావేద్ ఇక్బాల్ నియమితులవడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు పరిధిలోకి మనకి జమ్మూ యూనియన్ టెరిటరీ అలాగే లడాక్ యూనియన్ టెరిటరీ, సో ఈ రెండు యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఒడిస్సా బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు గెట్ ద ఐఎస్ఓ సర్టిఫికేట్ ఫర్ ద ట్రైబల్ హాస్టల్స్. గిరిజన హాస్టల్కు మనకి ఐఎస్ఓ ధృవీకరణ పొందిన మొట్టమొదటి రాష్ట్రంగా ఒడిస్సా రాష్ట్రం నిలవడం జరిగింది. నెక్స్ట్ కేరళ స్టార్టప్ లాంచెస్ మాస్క్ డిస్పోజబుల్ స్మార్ట్ బిన్ అండ్ యూఈ లైట్ బేస్డ్ డిస్ఇన్ఫెక్షన్ డివైస్. కేరళ స్టార్టప్ కంపెనీ మనకి మాస్క్ డిస్పోజబుల్ స్మార్ట్ బిన్ను అలాగే యూఈ లైట్ బేస్డ్ క్రిమిసంహారక పరికరాన్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ లాంచెస్ జగనన్న చేదోడు స్కీమ్ ఫర్ టైలర్స్, బార్బర్స్ అండ్ వాషర్మ్యాన్. మనకి ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాయ బ్రాహ్మణులు అలాగే టైలర్లు, దర్జీలు మరియు రజకుల కోసం జగనన్న చేదోడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక భాగంగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000 రూపాయలు మనకి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బయోకాన్ ఎండి కిరణ్ మంజూర్దార్ షా నేమ్డ్ ద ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్. బయోకాన్ ఎండి అయిన కిరణ్ మంజూర్దార్ షాకు ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ మిస్ మౌనికా కపిల్ మొహతా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద స్విట్జర్లాండ్. శ్రీమతి మౌనికా కపిల్ మెహతాను మనకి స్విట్జర్లాండ్ భారత తదుపరి రాయబారిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ బికమ్ ద కంట్రీస్ టాప్ వీట్ ప్రొక్యూరర్. మధ్యప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రశ్రేణి గోధుమల సేకరణ సంస్థగా అవతరించడం జరిగింది. నెక్స్ట్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఖాదీ అండ్ పాట్నా ఖాదీ మాల్ బై బీహార్ గవర్నమెంట్. మనకి నటుడు పంకజ్ త్రిపాఠిని ఖాదీకి అలాగే పాట్నా ఖాదీ మాల్కు రెండింటికి కూడా మనకి బీహార్కి సంబంధించిన ఖాదీ అలాగే పాట్నాలో ఉన్న ఖాదీ మాల్ రెండింటికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా బీహార్ ప్రభుత్వం నియమించడం జరిగింది. సో ఖాదీ అండ్ పాట్నా ఖాదీ మాల్కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే పంకజ్ త్రిపాఠి.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హ్యాస్ మేడ్ అవైలబుల్ ఏ స్పెషల్ లిక్విడ్ ఫెసిలిటీ SLF of 270 crore to Assam Gramin Vikas Bank for support the agriculture activities of the farmers. మనకి నాబార్డ్ ఏదైతే ఉందో వ్యవసాయ కార్యక్రమాలకు రైతులకు సంబంధించి సహకరించేందుకు గాను అస్సాం గ్రామీణ వికాస్ బ్యాంకు 270 కోట్ల రూపాయల ప్రత్యేక లిక్విడిటీ ఫెసిలిటీని కల్పించడం జరిగింది. కర్ణాటక హుబ్లీ రైల్వే స్టేషన్ ఈజ్ సెట్ టు ద వరల్డ్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ విత్ డైమెన్షన్స్ ఆఫ్ 1400 మీటర్ లెంత్ అండ్ 10 మీటర్ విత్. 1400 మీటర్ల పొడవు అలాగే 10 మీటర్ల వెడల్పు కొలతలు కలిగిన ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్గా మనకి కర్ణాటకకు చెందిన హుబ్లీ రైల్వే స్టేషన్ అనేది నిలవబోతుంది. సో రీసెంట్గా దీని లెంత్ అనేది మనకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. వసంత రైజీ ఇండియాస్ ఓల్డెస్ట్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ డైసెస్ 100 years. భారతదేశపు పురాతన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వచ్చి మనకి వసంత్ రాయ్ మనకి 100 ఏళ్ల వయసులో రీసెంట్గా మనకి మరణించడం జరిగింది. సో రీసెంట్గా 100 బర్త్డే మనకి సచిన్ మరియు స్టీవాతో కూడా ఆయన జరుపుకున్నారు. వరల్డ్ వాషన్ డే 2020 వచ్చి మనకి 8th జూన్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి ఇన్నోవేషన్ ఫర్ ఎ సస్టైనబుల్ ఓషన్. నెక్స్ట్ వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్, బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం వచ్చి 12th జూన్ 12 జూన్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి COVID-19 ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ చైల్డ్ లేబర్ నౌ మోర్ దాన్ ఎవర్. వరల్డ్ బ్లడ్ డోనర్ డే, ప్రపంచ రక్తదాన దినోత్సవం 14th జూన్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి సేవ్ బ్లడ్ సేవ్ లైఫ్స్. సో ఇది మనకి జూన్ 2వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియోసే కాదు, క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, స్టాటిక్ జీకే ట్రిక్స్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడొచ్చు. మరిన్ని వీడియోస్ మీరు అప్లోడ్ చేసేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.